విద్యాశ్రమ లేఖలు 47వ లేఖ ఏది బండి మే 28, 1946. ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ, విద్య, ఆది అన్నామలై కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలి అంటే మొన్న ఉదయం భగవాన్ దగ్గర సెలవు పొంది బయలుదేరాము. ఎండాకాలం అవటం వల్ల నడవలేరని బండి మాట్లాడాను. గిరి ప్రదక్షిణగా పయనమయ్యి అన్నీ చూపి మధ్యాహ్నం 11:30కు తిరిగి వచ్చాము. 3ంటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుకున్నదే తడువుగా ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు. 11:30 అయ్యింది అంటే వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్. బండి ఎక్కి వెళ్ళామని విన్నవించాను. భగవాన్ పరిహాసంతో, ఓహో సరి బండి ఎక్కిపోతిరా, పుణ్యం ఎవరికి, బండికా ఎద్దుకా వీరికా అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను. పక్కనున్న వారిని చూచి భగవాన్, ఈ శరీరమే ఒక బండి, దీనికి ఇంకొక బండి, ఆ బండిని లాగుటకు ఒక ఎద్దు, ఈ విధంగా జరిగిన పనికి మేము చేశాము అంటారు. మద్రాసు నుంచి రైలులో వస్తారు, మేము వచ్చాము అంటారు. అలాగే శరీరము, తనకి శరీరం ఒక బండి కదా, దీన్ని ఆశ్రయించి కాలు నడుస్తోంది, నేను నడిచాను, నేను వచ్చాను అని చెబుతారు. ఇవి అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు. గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు, కానీ ఆ తర్వాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విన్నవించాను. పోనీ అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగాన్ని విరమించారు భగవాన్. విద్య చిలిపి పిల్ల కదా, భగవాన్ దగ్గరికి వెళ్ళి తాతయ్య ఎక్కడికి ఎందుకు రారు అని అడిగింది. చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా. ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా, అదే కదా నీ అభిప్రాయం, బాగుంది, కానీ నేను కదిలితే వీరంతా రావడమే కాదు సరికదా, త్రోవలో ఎందరో పిలుస్తారు, వెళ్ళకపోతే ఊరుకుంటారా, పట్టుకుపోతారు, అక్కడ నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు, నేను కదిలితే అరుణాచలమే బయలుదేరుతుంది, ఎట్లా తీసుకుపోగలవు, నన్ను చూడు ఈ జైలులో పెట్టారు, ఏం చేసేదమ్మా, ఎలా రాను అని అన్నారు భగవాన్. అప్పటి నుంచి ఈ బిడ్డ నన్ను తన ఊరు రమ్మని పిలుస్తోంది అని అందరితో చెప్పేవారు భగవాన్. విద్య వెళ్లే ముందు శ్రీవారి ఫోటోలను తీసుకొని వెళ్ళి చూపింది స్వామివారికి. ఈ ఫోటోలు చూడగానే భగవాన్, ఓహో నన్ను తీసుకుపోతున్నావే, బాగా కట్టిపడేయమ్మా బండిలో అన్నారు భగవాన్. అందరూ నవ్వారు. భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతులు విద్య. ఎవరు ఎక్కడికి వెళ్ళేది, జైలేది, కొండలే కదిలితే వానిని ఆపేదట్లా, అన్నీ సమస్యలే.